హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్విస్ చిట్ చాట్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హాయ్ హలో బాగున్నారా అండి అందరూ? సో మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది వీడియోస్కి. గ్యాప్ రాకుండా చూద్దాము, మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా ఏంటంటే నేను రీసెంట్గా చేసిన షాపింగ్ అండి. శ్రావణ మాసం టైంలోనే అనమాట. ఫస్ట్ టైం నేను ఇక్కడ షాపింగ్ చేశాను. ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు నేను. ఇదే ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా నేను ఒక రింగ్ మీకు పెడతాను, ఇక్కడ సైడ్లో పిక్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. అదేంటంటే అది ఎప్పుడో నాకు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. నాకైతే అది అసలు నచ్చలేదు, టు బి వెరీ ఫ్రాంక్. కానీ నేను అంత త్వరగా గిఫ్ట్స్ని రిజెక్ట్ చేయను అనమాట. సో అది వాడి ఇంకా తర్వాత నాకు నచ్చలేదు, ఎక్స్చేంజ్ చేద్దాం. ఎందుకంటే పెట్టుకోవడానికి కూడా అది ఎట్లా అంటే కొంచెం ఏం వేసుకున్న దానికి గుర్చుకుపోతుంది అనమాట. అందుకే నాకు అంత ఎందుకు అని అనిపించింది అనమాట. ఇంకా సరే మార్చేద్దాం అని అనుకున్నాను. చాలా తక్కువే, అంత జస్ట్ 1.5 గ్రామ్స్ ఏమో ఉంటుంది, చిన్న రింగ్. అండ్ అది కూడా 18 క్యారెట్ అనమాట, ప్యూర్ 22 క్యారెట్ కూడా కాదు. సో నార్మల్ రింగ్, ఎక్కడో రెగ్యులర్ మామూలు షాప్లో తీసుకున్నారు, అంటే ఖజానా, తనిష్క్ వీటిలో కాకుండా సెపరేట్ షాప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అక్కడ తీసుకున్నారనమాట. సో అంత నచ్చలేదు, సో మార్చేద్దామని మార్చేసి రిటర్న్లో ఇది తెచ్చుకున్నాను అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే శ్రావణ మాసానికి వన్ ఆఫ్ ద షాపింగ్ అని చెప్పచ్చు ఇది. సో ఫస్ట్ టైం షాప్ చేసి చాలా చిన్న ఐటమ్, అది ఎక్స్చేంజ్ చేసి జస్ట్ నేను ఒక 4,000 ఏమో 5,000 పే చేసి తెచ్చుకున్నాను అనమాట. సో ఇది అక్కడే లలిత జ్యువెలరీ కూడా వెళ్తే అది ఎక్స్చేంజ్ చేయడానికి సో ఈ బుక్స్ ఇచ్చారు ఫ్రీగా. సో వరలక్ష్మి వ్రతం కదా, సో మనకి ఎట్లాగన్నా యూజ్ అవుతుంది అన్నట్టు అలా ఉంచాను అనమాట. అండ్ నేను తీసుకున్న ఐటెం చాలా చిన్నదేనండి, కానీ ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట ఇందులో నేను. సో నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక చైన్ ఉంది, ఆ చైన్కి పెండెంట్ ఏం లేదనమాట. సో ఈ పెండెంట్ సెట్ చేసుకుందాము అన్నట్టు తీసుకున్నాను అనమాట. అది ఎక్స్చేంజ్లో వచ్చి ఒక చిన్న పెండెంట్, ఇది కూడా 18 క్యారెటే, కానీ ఐ డోంట్ రిమెంబర్ ఎన్ని గ్రామ్స్ ఇది, బట్ సాలిడ్ ఉంటుంది. ఒక 13,000 ఏమో పడిందనమాట. నేను ఇచ్చేసిన గోల్డ్కి 8,000 ఏమో వస్తే ఒక 5,000 వేసి ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. సో ఇదేంటనేది మీకు చూపిస్తాను. ఎస్, డైమండ్ అయితే కాదు, ఇది చిన్న పర్ల్ అనమాట. ఎస్, మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో నేను బయటికి కూడా తీసి చూపిస్తాను, ఫోకస్ అవ్వట్లే. ఎస్, ఇదన్నమాట రింగ్, సారీ పెండెంట్. చాలా బాగుంది వేసుకుంటే, చాలా నిండుగా అనిపించింది. సో నా చైన్కి కూడా లేదు. ఇప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు ఐ మీన్ రెగ్యులర్గా తాడు వేసుకోవట్లేదు, నల్లపూసలు వేసుకుంటున్నాం, లేకపోతే చైన్ వేసుకుంటున్నాం, అట్లా చేస్తున్నాం కదా. సో దీన్ని మళ్ళీ ఇలా అన్నానని అందరూ తప్పుగా ఏమి అనుకోవద్దు. సో బయట కూడా రోజులు బాగోట్లేదు కదండి. అంటే ఇప్పుడు తాడు నాకు పొడవుగా ఉన్నవి అంత నచ్చవు, కానీ నేను అంటే నెక్కున్నదే నాకు ఇష్టపడతానమాట, అది పొడవుగా ఉంటుంది. సో నల్ల పూసలు కూడా వేసుకుంటే మళ్ళీ హెవీగా ఉంటుందేమో భయం వేస్తుంది అనమాట ఈ మధ్య బయటకి వేసుకొని వెళ్ళాలన్నా. అందుకని నేను ఒకటే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ఇది తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది. మీకు నా చైన్కి కూడా వేసి చూపిస్తాను. సో ఎక్కడికైనా వెస్ట్రన్ వేర్ కానీ ఇండియన్ కానీ ఏదైనా సరే వేసుకోవడానికి చాలా బాగుంది. సో ఈసారి డైమండ్ ట్రై చేయాలి, ఫర్ ష్యూర్ ట్రై చేయాలి. సో ఈ చిన్న పెండెంట్ తీసుకున్నాను, నాకు ఇది 13,000 పడింది. ఇది 18 క్యారెట్ గోల్డేనండి, రోజ్ గోల్డ్లో ఉండదు, గోల్డ్ ఫినిష్లోనే ఉంటుందన్నమాట. నా చైన్కి కూడా వేసి మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఎలా ఉంది అనేసి.